గులాబీ బాస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. తాజాగా విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటుంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల టెండర్లపై కేసీఆర్ కు నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది. దీంతో రేపటితో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. లిఖితపూర్వకంగా వివరణ పంపించడంపై తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఎన్నికల కారణంగా జూలై 30 వరకు గడువు కోరారు కేసీఆర్. దీంతో కమిషన్ గడువు ఇస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరలక్ష్మి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ విద్యుత్ కుంభకోణం సంబంధించిన అంశం మెడకు చుట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. తన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అవసరాల కోసం కొనుగోలు చేసినటువంటి టెండర్ల విషయంలో యూనిట్ ధరలో చాలా మార్పులు చేర్పులు చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి మా సంస్థకు నష్టం కలిగించే విధంగా ఆ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు విద్యుత్ డిస్కంలని కూడా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అందుకు అనుగుణంగా ఆ రోజు జరిగినటువంటి టెండర్ల పైన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అంశాలపైన అన్నిటి కూడా ఒక సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఇప్పటికే ట్రిబ్యునల్ ని ఆదేశించడం జరిగింది. ఆ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి కమిషనర్ ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఉన్నారో కమిషన్ ఆయన ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ పంపడం జరిగింది. దానిపైన స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే జూలై 30 కల్లా అంటే ఈ నెల 15 జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కమిషన్ కోరితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వచ్చే నెల 30 తారీఖు వరకు గడువు కోరారు. దీనికి సంబంధించి అన్ని వివరాలపైన ఆయన లీగల్ టీమ్ తో పాటు ఆ రోజు తనతో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి ఆ రోజు జరిగినటువంటి అంశాలపైన సమగ్ర వివరణ నోటు ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇలా నోటు ద్వారా ఇవ్వడం వల్ల తాము అడ్డంగా బుక్ అయిపోతామా లేదా రేపు ఏమైనా భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయనే అంశాలపైన కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి గడువు ఏదైతే జూలై 30 వరకు అడిగారో ఆ జూలై 30 వరకు ఇచ్చినటువంటి గడువు కమిషన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అడిగినటువంటి సమయం ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ అంశంతో పాటు ఇప్పటికే ఫోన్ ట్రాఫిక్ సంబంధించిన అంశంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు తాజాగా ఈ అంశంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.